మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ తీరును ఐలయ్య తప్పుపట్టారు. 100 ఏలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు వెళ్లినట్లు కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. బై ఎలక్షన్స్ వచ్చినా గెలిపించుకుంటామని ఐలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఫిరాయింపుల గురించి మాట్లాడితే కేటీఆర్కు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నాడు. మరి గత ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ మీ వక్ర బుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నావు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు తెలంగాణలో